నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ చూసుకుంటే 10th ఏలో చూసుకుందాం. డిఫైన్ టైమ్ కాన్స్టెంట్. ద టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ RL సిరీస్ circuit may be defined as the time at which the current through the RL series circuit rises to 63.2% of the steady state value. ఇప్పుడు చూసుకుంటే RL సిరీస్ సర్క్యూట్కి టైం కాన్స్టెంట్ వచ్చేసి T=L/R. ఇది వచ్చేసి RL సిరీస్కి యొక్క టైం కాన్స్టెంట్. నెక్స్ట్ RC సిరీస్ యొక్క టైం కాన్స్టెంట్ చూసుకుంటే ఈజ్ ద టైమ్ required to charge the capacitor to 63.2% of the value through an applied DC voltage. RCలో వచ్చేసి టైం కాన్స్టెంట్ వచ్చేసి T=RC అనేది టైం కాన్స్టెంట్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 10th B చూసుకుంటే వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇనిషియల్ కండిషన్. ఇనిషియల్ కండిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ దట్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ కండిషన్ మే బీ నౌన్ యాజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇనిషియల్ అండ్ ఫైనల్ కండిషన్స్ దేని నుంచి తీసుకుంటారంటే ఈ యొక్క జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గుండా తీసుకుంటారు. ద ఇనిషియల్ కండిషన్ గివ్స్ నాలెడ్జ్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్ ఎలిమెంట్ అట్ ఇన్స్టెంట్ ఆఫ్ స్విచ్చింగ్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా సపోజ్ ఇప్పుడు ఫ్యాన్ వేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తాం, స్విచ్ అనేది ఆన్ చేయాలి కదా, అది ఇనిషియల్గా స్విచ్ ఆన్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫైనల్ కండిషన్ గివ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్ ఎలిమెంట్ ఆఫ్టర్ ద సెటిలింగ్ ఆఫ్ సర్క్యూట్ అట్ T=∞. అప్పుడు ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. అదే దాని యొక్క బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్ యొక్క కండిషన్ చూస్తాం లాస్ట్ ఫైనల్. అంటే ఇనిషియల్గా స్విచ్చింగ్ చేస్తాం, దాని తర్వాత ఆఫ్టర్ సెటిలింగ్ ఆఫ్ సర్క్యూట్ అట్ T=∞ అనేది చూస్తాం. ఇది వచ్చేసి ఇనిషియల్ కండిషన్ యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ వచ్చేసి డి చూసుకుంటే స్టేట్ ఇనిషియల్ వాల్యూ థీరం. ఇనిషియల్ వాల్యూ థీరం చూసుకుంటే ఇట్ స్టేట్స్ దట్ లిమిట్ T→0 f(t) or f(0) that is the initial value of a function f(t) in any time domain is equal to limit s→∞ s into f(s) expressed by. ఇది వచ్చేసి ఇనిషియల్ వాల్యూ థియరం యొక్క ఫార్ములా. లిమిట్ T→0 f(t) ఈక్వల్ టు లిమిట్ s→∞ s into f(s). హియర్ f(s) ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ f(t). ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వాల్యూ థియరం. ఇది వచ్చేసి ఇనిషియల్ వాల్యూ థియరం యొక్క స్టేట్మెంట్ అండ్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైనల్ వాల్యూ థియరం అంటే ఫైనల్ వాల్యూ థియరం స్టేట్స్ దట్ limit T→∞ f(t) or the final value of a function f(t) is expressed as in the following. ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చేసి ఫైనల్ వాల్యూ థియరం యొక్క ఫార్ములా. లిమిట్ s→0 s into f(s). f(s) అంటే ఏంది, లాప్లాస్ ఆఫ్ f(t) ఆఫ్ ఎనీ టైమ్ డొమైన్ ఫంక్షన్ ఈక్వల్ టు f(t). ఇది వచ్చేసి ఫైనల్ వాల్యూ థియరం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ f(t). లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ f(t) అంటే ఏందో చూద్దాం చూడండి. దాని యొక్క డెఫినేషన్ an integral multiple of converts a function of a real variable usually in the twice domain to a function of complex variable. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ f(t) అంటే an integral transformation that converts a function of a real variable. ఇది వచ్చేసి దీన్నే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ ఈ ఫార్ములా గుండానే ఇది రాస్తాం చూడండి. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ కన్వర్ట్స్ వచ్చేసి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ రియల్ వేరియబుల్గా కన్వర్ట్ అయితే దాన్నే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ అంటాము. లాప్లాస్ ఆఫ్ f(t) ఈక్వల్ టు ఇంటిగ్రల్
0 to infinity e power minus f of t into f of t into dt equal to f of s. This is about the time constant. Next significance of initial condition. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూ థీరం అండ్ ఫైనల్ వాల్యూ థీరం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.